ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదం పైన ఒక కండిషన్ ఉంటుంది. 2 నిమిషాల సందేశం రెగ్యులర్గా చూసేవారికి ఈ మాటలు సులభంగా అర్థమవుతాయి. మరి మొదటిసారిగా మీరు చూస్తుంటే ఆలకించండి. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, దేవుడు మీరు కలిగి ఉన్న వాటన్నిటిని మీరు అనుభవించలాగున దేవుడు కాపాడి సమృద్ధిని అభివృద్ధిని దయచేయాలి అంటే, మీ దశమ భాగములు కానుకలు మీరు వెళుతున్నటువంటి మందిరానికి మీరు ఎప్పుడైతే సమర్పిస్తారో అది ఆ మందిరం యొక్క పరిచర్లో వాడబడుతుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత ధనమును సమృద్ధిగా, ఆరోగ్యమును, సమస్తమైనటువంటి ఆశీర్వాదాలని, దీవెనల్ని మీ కుటుంబం మీద దేవుడు కుమ్మరించి వారై ఉన్నారు. నేను ఒకసారి ఓ ప్రాంతంలో మీటింగ్ వెళ్ళినప్పుడు, ఆ మీటింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఆ మీటింగ్కి వచ్చిన ఒక పెద్ద ఆయన, అయ్యా మీరు ఈ దారిలో వెళ్తుంటే నేను కూడా ఆ ఊరు వరకు రావచ్చా అని అడిగాడు. సరే ఎక్కండి అని చెప్పాను. నాతో పాటు కారులో వస్తుంటే ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యగారు మీరు వెళ్తున్న మార్గంలో రోడ్డు పక్కనే మా ఇల్లు ఉందండి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారా అన్నాడు. తప్పకుండా అండి అని చెప్పాను. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు అంటే, వారి పెరట్లోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఏం కట్టున్నారంటే ఆవులను కట్టేసి ఉన్నారు. వాళ్ళ భార్యను కూడా పిలిచాడు. ఆవిడ కూడా వచ్చింది. అయ్యా ఆవు కొరకు ప్రార్థన చేయండి అయ్యా, జ్వరంగా ఉంది అన్నాడు. ఎన్ని రోజులుగా జ్వరంగా ఉంది అంటే 10 రోజులుగా జ్వరంగా ఉంది. జ్వరంగా ఉండడం వల్ల ఏం తినడం లేదయ్యా అంటున్నాడు ఆయన. సరే వీరు తీసుకుని వెళ్ళారు. ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామని చెప్పి ఆవు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ప్రార్థన అయిపోయిన కళ్ళు తెరిచి చూస్తే ఇంటిలో ఉన్నటువంటి కొడుకు కూతురికి ఆరోగ్యం బాగాలేకపోతే ఏడుస్తారు చూసారు తల్లిదండ్రులు, అలా ఏడుస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఎవరు ఏడవడం లేదనుకోండి, అది వేరే విషయం. ఆవుకి జ్వరం వచ్చిందని ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే అది వారి సంపాదన అన్నమాట. ఆ పాడి పరిశ్రమ వారికి ఉన్నది కనుక ఆ ఆవుకు జ్వరం వచ్చిందని ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఉన్నారా, మీ పంటని ఏ పురుగులు తినకుండా ఉన్నట్లుగా దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు ఏదో ఒక పని చేసి కష్టపడతా ఉన్నారు, మీరు చేయించినటువంటి పనుల్లో లాభాలు చూడలేకపోతూ ఉన్నట్లయితే ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానమో, మీరు చేయించినటువంటి పనిలో మీకు రావలసిన రాబడిని సాతాను దొంగిలిస్తుంటే సాతాను దొంగిలించకుండా ఉండునట్లుగా ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.